నారీణాం పతి రేకోగతి సదా. తల్లి ఉంటుంది, తండ్రి ఉంటాడు, అన్నదమ్ములు ఉంటారు, స్నేహితులు ఉంటారు, అక్క చెల్లెళ్ళు ఉంటారు, బావలు ఉంటారు, వదినులు ఉంటారు. గతి కాదు అందావిడ. గతి అంటే పొందవలసినది అని. ఒక స్త్రీకి గతి ఏమిటో తెలుసా రామా? ఎక్కడ పుట్టిందో అక్కడ వాళ్ళని పొందడం కాదు. అందుకే ఆడపిల్ల పుడుతూనే ఈడపిల్ల కాదు. ఈమె లక్ష్మి, నారాయణుడు ఎక్కడో ఉన్నాడు, ఈమె ఆయనకు చెందినది, మమ్మల్ని ఉద్ధరించడానికి ఇక్కడికి వచ్చింది, మా చేత కన్యాదానం చేయించుకుని నారాయణ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఈ పిల్ల ఇక్కడ ఉండదు, ఈడపిల్ల కాదు, ఆడపిల్ల అక్కడ ఉంటుంది, అక్కడ వంశం వృద్ధిలోకి తీస్తుంది. నేను అక్కడి దానిని అక్కడ గోత్రనామాలు చెప్పుకుంటుంది, ఫలానా వారి ఇల్లాలంటుంది, అన్నీ అక్కడవి చెప్తుంది, ఇక్కడవి చెప్పక్కర్లేదు. అక్కడ అంత పండించడమే మమ్మల్ని పండించడం. అందుకని ఆడపిల్ల ఈడపిల్ల కాదు. ఇది భారతీయ సంస్కృతి. ఆడ ఉన్నవారు పాడైపోకుండా వాళ్ళు సంతోషంగా ఉండడానికి ఈడ ఉన్నవారు సంస్కారం ఇస్తారు తల్లిదండ్రులు. అమ్మా అక్కడ అలా మెలగాలి సుమా అని నేర్పుతుంది తల్లి. కాబట్టి పతి ఏకోగతి సదా, పతిని పొందడమే ఆడదాని అదృష్టం. అంతే. అంటే ఆయనని పొందుట అంటే పురుషుడికి పరమేశ్వరుడి పొందుట, స్త్రీకి భర్తని పొందుట, అంతే, ఇంకొకటి లేదు. అందుకే అసలు ఆడదానికి మంత్రోపదేశం అవసరమా అని అడిగితే ఆ అవసరం లేనే లేదు. వైదికంగా అయితే పూజలు చెయ్యాల్సిన అవసరం ఉందా? నేను పరమ వైదికంగా మాట్లాడుతున్నాను. లేదు, అనసూయమ్మ చెప్పింది, నేను కాదు. ఆమెకొక్కటే పూజ. భర్త గారికి వేళ పట్టున పలహారం పెడితే బాలభోగం అయిపోయింది. భర్తకి మధ్యాహ్న భోజనం సంతోషంగా అందుకు గాజులేస్తారు, అలంకృతం అవుతుంది చెయ్యి. భర్తకి వడ్డన భార్యయే చేసుకోవాలి, ప్రేమార వడ్డించుకోవాలి. ఆయన ఆరోగ్యం, ఆయన తేజస్సు, ఆయన కీర్తి అన్నీ ఆమె చేతి వడ్డన వల్లే. అందుకు గాజులేస్తారు, తను పెట్టుకోవాలి భర్తకి. భర్త తిన్న తరువాత తను తింటుంది. అందుకని భర్తకు అన్నం పెట్టుకోవడంలో మహానైవేద్యం ఉంది. భర్త రాత్రి పడుకుంటే పాట వచ్చా రాదా? లేదు. తినే అలల చెంచలమైన ఏది పాడు అంటే ఉత్తినాడుకు వచ్చో రాదో, అలల చెంచలమైన ఆత్మలందుండని కలవాటు చేసే నీ ఉయ్యాలా అంటే ఆయన పడుకుంటాడు అంతే. కాసేపు ఆయన కాళ్ళు పడుతూ ఏదో కబుర్లు చెప్పింది. నన్ను నమ్మండి, సాక్షాత్తు ఏడుకొండలవాడి కాళ్ళు పడితే ఏ ఫలితమో అదే వేస్తారు. ఆయన మనసులోకి చేరింది, పరమేశ్వరుల్లోకి చేరిపోయింది. అందుకే ఆడదానిగా పుట్టి పరమేశ్వరుణ్ణి చేరడం తేలిక, మగవాడిగా పుట్టి పరమేశ్వరుణ్ణి చేరడం కష్టం. కారణం ఏమిటో తెలుసా? నేను ఏడుకొండలవాడి కాళ్ళు పట్టాలంటే నేను మానసికంగా కాళ్ళు పట్టడానికి కావలసినటువంటి ధ్యాన స్థితిని పొందాలి. నేను పరమేశ్వరుడికి అన్నం పెట్టాలంటే ఆ గొప్ప ధ్యాన వైభవంలో పెట్టాలి. ఆడదానికి స్వయంగా అదృష్టం. ఆయన చేతికి ఇంత పళ్ళరసం ఇచ్చిందనుకోండి, పరమేశ్వరుడికి ఇచ్చినట్టే. అందుకే భర్త పెద్దవాడై భర్తని అంత గౌరవించడానికి కారణం. స్కాంద పురాణంలో ఒక ప్రత్యేకమైన ఆఖ్యానం. ఎన్నో నోములు వ్రతాలు చేశారు ఒక రాజుకి 2 భార్యలు. పెద్ద భార్య ఏది చేసినా ఆయన కాళ్ళకి నమస్కారం చేసి అయ్యా నేను ఇది చేస్తున్నానని మళ్ళీ అనేది, మొదలుపెట్టు అనేవాడు. రెండో భార్య నిన్న ఆయనేగా తెప్పించాడు, పసుపు కుంకం చేసేది. ముగ్గురు చచ్చిపోయారు ఒకేసారి అనుకోకుండా. భార్య భర్త, పెద్ద భార్య భర్త స్వర్గానికి వెళ్ళారు, చిన్న భార్యను నరకానికి తీసుకెడుతున్నారు. ఎందుకని అడిగారు. పతి పరమేశ్వరుడు, నువ్వు ఆయన అనుమతి ఎప్పుడు తీసుకున్నావు? నీకు ఆయనతో సంబంధం ఏంది? నా అంత దాన్ని నేనని ప్రవర్తించావు, దుష్ట స్వభావం, కాబట్టి నీకు నరకవాసమే అన్నారు. పతిని అనుగమించుటయే అసలు ఈ జాతిలో మీరు బాగా ఆలోచించండి. మహాతపస్సులైనటువంటి పురుషులు సాధించినటువంటి వాటికన్నా పాతివ్రత్యము చేత తపస్సు లేకుండా భర్తని అనుగమించిన స్త్రీలు సాధించినది గొప్ప. సీతమ్మ తల్లి పాతివ్రత్యానికి చచ్చిపోయాడు రావణాసురుడు. హనుమయ్యే చెప్పారు, రావణుడు నిమిత్తంగా బాణం వేస్తున్నాడు, సీతమ్మ పాతివ్రత్యానికి ఏనాడో కాలిపోయాడు అన్నాడు మహానుభావుడు హనుమ. అలాగే సతీ అనసూయ మహాతల్లి సూర్యోదయం చేయించి చచ్చిపోయినటువంటి భర్తని మళ్ళీ బతికించింది, ఆ కౌశికుణ్ణి. ఎంతమంది పాతివ్రత్యంతో మండోదరి. అందుకే మీరు జాగ్రత్తగా గమనించండి, భర్త
భర్త పాడైపోయిన వాడు ఉన్నాడేమో. భర్త పాడైపోయినా భర్తలో పరమేశ్వరుణ్ణి చూసుకున్న ఆడవాళ్ళు మాత్రం తరించిపోయారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.